అసలు ఆ రిలీజ్ అవుతుందా లేదా మేము ఆ బాధలు మేము ఉంటే అఖండ తాండవం ఎట్లుంటది రేపు రిలీజ్ అవుతుంది అంటే ఏం చెప్తారన్నా మీరు? అసలు టికెట్లు పెట్టిరు అసలు ఏపీలో మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ టికెట్లు మేము మాకు బాలయ్య గారు స్పందించాలి మేము సార్. ఇప్పుడు టికెట్లు పెట్టాలి మాకు, ఇప్పుడు ప్రీమియర్ షో కావాలి. ఇగో దేశాలకు వెళ్తే కనిపిస్తుంది ఒక మతం, ఈ దేశంలో కనిపిస్తుంది ధర్మం, సనాతన హిందవ ధర్మం అఖండ 2. ఓకేనా? ఆ ధర్మం అనేది హిందీ భాషలో పాకిస్తాన్ భాషలో రాబోతున్నాడు. బాలయ్య బాబు డైలాగ్ చెప్పబోతున్నాడు. పాకిస్తాన్ మొత్తానికి మన ధర్మం అనేది అర్థమయ్యేది అంట. పాకిస్తాన్ ఆర్మీని ఇలా 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 వేసేస్తున్నాడు. చూసావు ట్రైలర్ లో మొత్తం పాకిస్తాన్ గురించి ఉంటది. వాడు హిందూ అయితే ఇలా చేస్తా, ముస్లిం అయితే ఇలా చేస్తా అని వాడు ఎప్పుడైతే పహల్గామ్ లో చేశాడో యుద్ధం, దాంతో స్టార్ట్ అయింది అఖండ 2. ఇంక ఇచ్చి పడేస్తాడు అనమాట, పిచ్చెక్కిచ్చేస్తాడు. రిలీజ్ అయిన తర్వాత ఉంటది అనమాట దీని సంగతి. రూపం చూపిస్తాడు మన బాలయ్య బాబు. జై బాలయ్య అంటేనే పిచ్చి పిచ్చే. అంటే ఇప్పుడు దాకా హిందీ భాషలో మన మా మిగతా భారతీయులు హీరోలు చూపించారు. ఒక తెలుగు వాడు రేపు పాకిస్తాన్ కి సినిమా చూపిపోతున్నాడు. సత్తిరెడ్డి అంటే చెన్నకేశ్వర రెడ్డిలో సినిమాలు ఎలా వేసాయో ఇందులో బోయపాటి అంటే నీకు పాకిస్తాన్ కి మోడీ అంటే భయం, మోడీ గారు అంటే భయం. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మన ఇండియా అంటే భయపడుతుంది పాకిస్తాన్. రాజకీయ నాయకులు చూడబోతున్నారంట. చూస్తేనే మంచిదంటావు. అందరూ చూడాలి సినిమా, అందరూ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి.